సువార్త 17వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు నేనొక వచనం మీరొక వచనాన్ని ఆ రీతిగా చదువుకుందాం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించుకోవడానికి మనం వినిన తలంపులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆశీర్వాదకరమైన సమయాన్ని మనం కలిగి ఉన్నామని నమ్ముతూ ఉన్నాను. అలాగే ఇంకా ప్రభువుని ఆరాధించుటలో మనం చురుకుగా ముందుగా ఉందాం. సంబంధాల అంశములో నేను ఈరోజు మరొక మాట తలంపు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. అదేంటంటే లోకముతో మన సంబంధం, అవర్ రిలేషన్షిప్ టు ద వరల్డ్. లోకంతో మన సంబంధం ఎలా ఉండాలో దేవుని వాక్య ఆధారంగా నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తలంపు మనకు అర్థం అవడానికి నేను చెప్పబోతున్నవి ఈ ముందుగా మీకు అవుట్లైన్ లాగా గుర్తుంటే తర్వాత విషయాలు మనం సులభంగా గ్రహించగలుగుతాం. మొట్టమొదటిగా అసలు లోకాలు ఎన్ని, అది మనం విందాం. రెండవదిగా లోకం అనగా అర్థమేంటి, అది కూడా విందాం. మూడవదిగా లోకంలో విశ్వాసులు ఎలా ఉండాలి, అది కూడా విందాం. నాలుగవదిగా లోకంలో ఎలా బ్రతకాలి, అది కూడా విందాం. ఐదవదిగా లోకం పట్ల దేవుని వైఖరి లేదా లోకం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, అది కూడా విందాం. ఆరవదిగా లోకం పట్ల దేవుని వైఖరి ఎలా ఉంది. ఏడవదిగా అసలు దేవుని వైఖరి లోకం పట్ల ఉండగా లోకం పట్ల ఆయన తీసుకున్న చర్యలు ఏంటి, అంటే పరోక్షంగా లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, అది చెప్పి నా సందేశం ముగిస్తాను. మొదటి మాట, లోకాలు ఎన్ని. మీరు ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మన టాపిక్ ఈరోజు. చదువుతారు అందరూ ఒకసారి. లోకంతో మన సంబంధం. మనం లోకంలో ఉన్నాం, లోకంలో బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ మనం చదివినట్టు యేసు ప్రభు లోక సంబంధి కాదు, మనం కూడా లోక సంబంధులం కాదు. ఈ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయండి. మనం లోక సంబంధులం కాదు, యేసు ప్రభు కూడా లోక సంబంధి కాదు. కానీ మనం లోకంలోనే ఉండాలి. లోకంలోనే ఉండాలి కానీ లోకానికి వేరుగా ఉండాలి. వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు ఆ మాట స్పష్టంగా తెలియచేశారు. అయితే లోకాలు ఎన్ని అని మనం చూస్తే నెక్స్ట్
ఆ, మీకు కనపడుతుందా? చదవండి. పరలోకం, భూలోకం, పాతాళలోకం, ఒకవేళ వాయుమండలం 4 అనుకోవచ్చు. పరలోకం, భూలోకం, పాతాళలోకం, వాయుమండలం. పరలోకంలో కేవలం దేవుడు ఉంటాడు. భూలోకంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు, దెయ్యాలు కూడా ఉంటారు కదా, ఉంటారు. అంతేకాదు, పాతాళ లోకంలో ప్రస్తుతానికి ప్రభువుని నమ్మని వాళ్ళు ఉన్నారు. కటిక చీకటి గల బిలములలో అపవాది దూతలు వాళ్ళు కూడా ఉన్నారు. పేతురు పత్రికను అనుసరించి వాయుమండలంలో భూమి మీదకు వచ్చి పనిచేసే సాతానుల సమూహం కూడా ఉంది. ఇవి బైబిల్ ఎరిగిన వారికి కొత్త విషయాలు ఏం కాదు. సరే, రెండవ ప్రశ్న, లోకం అనగా ఏంటి? జాగ్రత్తగా వినండి. లోకం అంటే ఏంటి? వాట్ ఈజ్ వరల్డ్? లోకం అంటే ఏంటి? లోకం అనగా బైబిల్ 3 అర్థాలు చెప్పింది. మనం ఇప్పుడు ఆలోచించేది భూమి అనే భూమి మీద ఉండే లోకాన్ని గురించి. ఆ 3 అర్థాలు మీకు కనబడుతున్నాయా? మొట్టమొదటిది ఏంటి? దృశ్యమైన భౌతిక ప్రపంచం, విజిబుల్ ఫిజికల్ వరల్డ్. దేవుడు లోకాన్ని సృష్టించాడు, ప్రపంచాన్ని సృష్టించాడు. లోకం అన్నా ప్రపంచమన్నా ఒకటే అర్థం. ఇంగ్లీష్లో ఉంది వరల్డ్ అని. దేవుడు సృష్టించాడు దాన్ని. సృష్టి అంద సమస్తం అది లోకం క్రింద చెప్పుకోవచ్చు. రెండవది, లోకం అంటే చెప్పండి, భూమిపైన ఉన్న జనులు, మనుషులు. కవిగారు అన్నారు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అలాగే లోకం అంటే కేవలం సృష్టి కాదోయ్, లోకం అంటే జనములోయ్ అని అర్థం. మూడవదిగా, లోకం అంటే మరొక అర్థం ఉంది. ఏంటది? లోక ధర్మం, వరల్డ్ సిస్టమ్. దాన్ని కూడా లోకం అని అన్నారు. దానికే మరొక పేరు ప్రపంచ ధర్మం అన్నారు. లోకం అంటే వరల్డ్లీ సిస్టమ్, ప్రపంచ ధర్మం. అది కూడా, దాన్ని కూడా లోకం అనే అన్నారు. ఇవన్నీ రెఫరెన్సులతో మీకు ఇవ్వడం జరిగింది, తర్వాత మీరు చూసుకోండి. ఈ ప్రపంచ ధర్మం అంటే కొంచెం వివరంగా చెప్తాను. ఆ లోకములో ఉండే పద్ధతులు, వారి ప్రాధాన్యతలు, అదనమాట. లోకములో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. వాటిల్ని లోకం అని అంటారు. ఉదాహరణకి, పిల్లి అడ్డం వచ్చిందనుకోండి, దారిలో ప్రయాణం చేయరు. ఎందుకు చేయరు? శకునం అంటారు. ఎందుకు అని అంటే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు ఆన్సర్ లేదంటే, మనుషులు గొర్రెలు లాంటి వాళ్ళు. మొదటిగా ఏం జరిగిందో ఆ తర్వాత దాన్ని బట్టి మనుషులందరూ అలాగే చేస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను. గొర్రెలు ఒకసారి అందులో వెళ్ళిపోతూ ఉన్నాయి. కాపరి ఏం చేశాడంటే, మొదటి గొర్రె ముందు ఒక కర్ర అడ్డం పెట్టాడు. ఆ మొదటి గొర్రె దూకింది. అది దూకగానే రెండవ గొర్రె కూడా వచ్చి అది కూడా దూకింది. 3 గొర్రెలు దూకిన తర్వాత కర్ర లాగేశాడు. 4వ గొర్రె నుంచి ఏం చేస్తుంది తెలుసా? అవి కూడా దూకుతున్నాయి. ఎందుకు దూకారంటే తెలీదు వాటికి. ఒకవేళ వాటికి మాట్లాడే భాషే కనుక ఉంటే ఏం జరిగేది? ముందు దూకాయండి, ఎందుకు మేము దూకామండి అంటది. సరే, పిల్లి అడ్డం వస్తే మీరు ఎందుకు ప్రయాణం చేయట్లేదు అని అంటే, దానికి మూలమైన ఆచారంలోనికి గనక వెళ్తే
పిల్లి ఒకవేళ వచ్చింది పరిగెడుతుంది అని అంటే అర్థం దాని వెనకాల ఒక క్రూర జంతువేదో దాన్ని తరుముతుంది. చీకట్లో నుంచి అది అడ్డం వస్తుంది, తరుముతుంది. ఒకవేళ నువ్వు గనక వెళ్తే ఆ పిల్లిని అది తరవటం మానేసి నిన్ను తరవచ్చు. ఒకవేళ అది కావచ్చు ఆ తొలి దినాల్లో, కరెంట్ లేని దినాల్లో. చీకట్లో గోళ్ళు తీయొద్దు, చీకట పడ్డాక గోళ్ళు తీయొద్దు అనేది ఒక ఆచారం. మీరు విన్నారా? ఎందుకు తీయకూడదు అని అంటే, కరెంటు లేని దినాలలో గోళ్ళు తీసుకుందామని ఒకడు బ్లేడ్ తీసుకొని గోరు బదులు ఏలు కోసుకున్నాడు. కాబట్టి అప్పుడు ఒక సామెత పుట్టింది, ఏమని? చీకట్లో గోళ్ళు తీసుకోవద్దు అని. ఇప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత కూడా గోళ్ళు తీస్తుంటే అది పెద్ద అపశకనం లాగా చూస్తారు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు? గొర్రెలు లాంటి వాళ్ళు అన్నమాట. ఎందుకు చేశారంటే అందుకు రీజన్స్ తెలియదు. ఇలా చాలా ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు విస్తరాకుల కింద నీళ్లు చల్లుకుంటారు. ఎందుకు చల్లుతారు తెలుసా? అమ్మా, గాలికి లేవకుండా ఉండటానికి. ఓకే, మీరే బాగా అడ్వాన్స్గా ఉన్నారు. తొలి దినాలలో డైనింగ్ టేబుల్స్ లేనప్పుడు ప్రజలంతా మట్టి మీద కూర్చొని, నేల మీద కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు. ఆ భోజనాలు వడ్డించేవాళ్ళు కూడా నడుస్తూనే ఉండేవాళ్ళు. అలా లేచినప్పుడు దుమ్ము పడుతుందేమోనని కింద ఉండే భాగాన్ని నీళ్లతో కడిగి తడిపేవాళ్ళు అన్నమాట. అలా చిమ్మేవాళ్ళు, అందులో లేవకుండా, దుమ్ము లేవకుండా. అది ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న జల్లుకోవటం అలవాటైపోయింది. అట్లా ఒక ఆచారంగా అది మారిపోయింది. ఇలాగా చాలా ఉన్నాయి. ప్రియులారా, లోకంలో ఉండే సిస్టమ్స్ అన్నమాట ఇవి. ప్రాధాన్యతలు కూడా అంతే. ప్రాధాన్యతల స్లైడ్ చూడు సార్. లోకంలో మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రాధాన్యతలు మొదట్లో ఏం కనపడుతుంది? కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. ఏమేమి వస్తువులు? ఫోను, డబ్బు, వస్తువులు, బైబిల్. ఓకే, ఈ వస్తువుల్లో ఆలోచించి జవాబు చెప్పండి. లోకం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? డబ్బు, ఫోను. మరి విశ్వాసులు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? బైబిలా? నిజమేనా? మందిలో మాట, మనసులో మాట. ఇప్పుడు చెప్పండి, ఫోన్కి, డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు లోక సంబంధుల, దేవుని సంబంధుల? సో నీ ప్రాధాన్యతలను బట్టి నువ్వు ఏ సంబంధివో చెప్పొచ్చు. నువ్విచ్చే ప్రయారిటీని బట్టి. అందుకే అన్నాడు, నేను లోక సంబంధిని కాను. ఐ am not of this world, so as my disciples. రెండో లైన్లో ఏం కనపడుతున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ప్రార్థన. లోకం దేనికి ప్రాముఖ్యత ఇస్తుంది? వ్యాపారం. మరి విశ్వాసులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ప్రార్థనకా? అంత ఇచ్చేసేవాళ్ళు ఉన్నారా? మరి రాత్రి ఏమయ్యారని. సరే, ఇది అందరికీ కాదులేండి, అది మనకి అలవాటు తప్పింది. బుధవారాలు మనం పెట్టుకున్న తర్వాత సెలవులే కదా, ఊర్లోనే ఉన్నారు కదా, దగ్గరోళ్ళు కూడా రాలేకపోయారు. అది విచిత్రం. ఏంటంటే అది ఇంపార్టెంట్ కాదు అది. సో ఇప్పుడు వీళ్ళు లోక సంబంధులా, దేవుని సంబంధులా? చెప్పండి. అది నీ ప్రయారిటీస్ని బట్టి చెప్పచ్చు. మూడవ లైన్, ఇవి పైదేమో అవి వ్యవస్థలు, కిందవేమో కట్టడాలు. విద్యాలయము, కార్యాలయము, దేవాలయము,
సంఘం, ఇవి మనుషులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? లోక సంబంధులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? విద్యాలయానికి టైంకి ఉంటారా? విద్యాలయానికి టైంకి ఉండరా పిల్లలు? ఉంటారా? కార్యాలయానికి ఉంటారా? దేవాలయానికి? ఆన్సర్ రావట్లేదే. సో దీన్ని బట్టి అతడు లోక సంబంధ, దేవుని సంబంధ అనేది తేలిపోతుంది. నీ ప్రయారిటీస్ చెప్తాయి నువ్వే సంబంధివో. పెళ్ళయిన తర్వాత భోజనాలకు వెళ్తున్నారు. వెజిటేరియన్ కౌంటరు, నాన్ వెజిటేరియన్ కౌంటర్ 2 పెట్టారు. వెజిటేరియను నాన్ వెజిటేరియను ఎలా తెలుస్తుంది? వాళ్ళు వెళ్ళే కౌంటర్ని బట్టి. అలాగే నువ్వు లోక సంబంధివో దేవుని సంబంధివో ఎలా తెలుస్తుంది? నీ ప్రాధాన్యతలను బట్టి. నీ ప్రాధాన్యతలు ఏమైతే నువ్వు ఆ సంబంధివి. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? దట్ డిసైడ్స్. ఓకే, తర్వాత కింద ఆచారాలు, మర్యాదలు, వాక్యం దేనికి ప్రాధాన్యత ఉంటుంది పెళ్ళిళ్ళలో? విశ్వాసుల అవిశ్వాసులు కూడా? ఒకసారి 10ంటికి పెళ్ళికి వెళ్తే ఎవ్వరూ లేరు పెళ్లి దాంట్లో. 10:30కి వెళ్తే పెళ్లి కొడుకు మీసాలకు రంగేస్తున్నాడు. పెళ్ళి 10ంటికి అనేసారు, 10ంటికి మీసాలకు రంగేస్తున్నాడు. అస్సలు దేవుని సేవకులు రిజిస్ట్రార్ వచ్చారని కూడా పట్టించుకోలే. అందుకని వీళ్ళు పని ఎట్లుందా అని వచ్చిన సేవకుడు రిజిస్ట్రార్ గారు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎటుగూడి పెళ్లి టైంకి గుర్తొస్తారు కదా. గుర్తొచ్చే టైంకి వస్తుంది, పిలుస్తారని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1 గంటకు ఫోన్ చేశారు, అయ్యగారు ఏంటి ఇంకా రాలేదు అని. వచ్చింది వెళ్ళింది ఏం తెలియదు. వాళ్ళు వెళ్ళేశారు, అన్నం కూడా తినేశారు వేరే చోట ఎక్కడో. అప్పుడు గుర్తొచ్చింది అనమాట, రేపు బ్రదర్ వస్తానారు ఇంకా రాలేదని. ఏంటంటే ఆమె రంగంట, దాని తర్వాత మళ్ళీ నలుగంట, ఇవన్నీ పెట్టి చేసి అప్పుడు చేస్తే 1 గంటకి మొత్తానికి వెళ్ళారు. వెళ్ళి తీసుకున్న మైక్ పట్టుకున్నాడో లేదో వెనకాల నుంచి అన్నాడు, అయ్యా కానివ్వండి భోజనానికి టైం అవుతుంది అంటున్నాడు ఒక ఆయన. ఇది 1 గంటకి వాళ్ళు పిలిస్తే వెళ్తే భోజనానికి టైం అవుతుంది అంటారు. ఏమనాలండి అసలు ఇలాంటి? వెంటనే ఆయన కూడా కొద్దిగా మొండి ఆయన ఇలాగన్నాడు. ఏమని తెలుసా? ఎవరా పెద్ద మనిషి లేచి నిలబడండి అన్నాడు. నేను పెళ్ళి 4 దాకా చేస్తాను, మీకు ఇష్టమైతే కూర్చోండి, లేకపోతే ఎవరినైనా పిలిపించుకోండి అన్నాడు. 10ంటికి మొదలుపెట్టి 1 గంటకు భోజనాలు అన్నారు. ఇప్పుడు మీరు 1 గంటకి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత 4 గంటల దాకా చేయకపోతే అనేటప్పటికి ఎక్కడోళ్ళు అక్కడ బిక్క చచ్చిపోయారు. ఏంటంటే వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి తగ్గించండి, కుదించండి అంటారు. ఎవరిళ్ళు? లోక సంబంధుల, పరలోక సంబంధుల? మాట్లాడండి. లోక సంబంధులు. మరి మనం ఎవరో? అది నీ ప్రాధాన్యతలు చెబుతాయి, నీ ప్రయారిటీస్ చెబుతాయి నువ్వెవరో. అది మనం లోకంలోనే ఉన్నాం కానీ లోక సంబంధులం కాం. అదే మనం చదువుకున్న మాట. మీకు అర్థమయ్యేలాగా చెప్పనా? ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్ ఇది భూలోకం అనుకోండి. నువ్వు లోక సంబంధివైతే నీ బంధకాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ పైకి ఎంత సాగదీసినా చివరికి వెళ్ళి ఎక్కడ పడతావు? కింద పడతావు.
పరలోక సంబంధివైతే నీ టైస్ పైన ఉంటాయి, కిందకి సాగదీసిన నువ్వు మళ్ళీ ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి. దీన్ని బట్టి చెప్పు నువ్వెవరో. నిన్ను కట్టేసింది కిందన, నిన్ను కట్టేసింది పైన. That decides whether you are of this world or you are of the other world. అందుకే విశ్వాసులు లోకములో ఉన్నట్టుగా బతకాలి, లోకం తమది కానట్టు బతకాలి. లోకములోనే ఉండాలి, కానీ లోకం తమది కాదు అన్నట్టుగా బతకాలి. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకోండి, వాళ్ళు మనల్ని కూర్చోమంటారు, కానీ పండుకోమంటారు. ఎక్కడ కూర్చున్నా పండుకున్నా మనలో హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది, ఇది నాది అన్న ఫీలింగ్ రాదు. ఎందుకు రాదు? అది మనది కాదు కాబట్టి. లోకములో మనం ఉన్నప్పుడు అలాగే ఉండాలి. ఇది నాది కాదు, ఏదో ఒక రోజు నేను వదిలేసి వెళ్ళాలి. అందుకే అనేక పాటలు ఉన్నాయి. పరవాసినినే జగమున ప్రభువ. ఈ జగములో నేను ఎవరిని? పరవాసిని. మరి ఇక్కడ పరవాసి అయితే అసలు స్వదేశం అనేది ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఇది నీ స్వదేశమా, అది నీ స్వదేశమా అనేది దాన్ని బట్టే నీ నేచర్ తెలిసిపోతుంది. సో అర్థమైంది కదా. లోకం అంటే ఎన్ని అర్థాలు? 3. మొదటి అర్థం కంటికి కనబడే సృష్టి. రెండవ అర్థం మనుషులు, భూమిపై ఉండే మనుషులు. దేవుడు లోకమును ఎంతో అంటే ఏం ప్రేమించాడని? కొండలో గుట్టలో లోయలో అదే. దేన్ని ప్రేమించాడు దేవుడు? మనుషుల్ని. అది పిల్లలారా మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అన్నాడు. అంటే ఏంటి అక్కడ చెప్పిన లోకం ఏంటి? సిస్టమ్. లోకాన్ని ప్రేమించొద్దు. ప్రియులరా, ఇది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మూడవది, లోకములో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి లోకంలో అంటే? దేవుని వాక్యంలో కొన్ని మాటలు చెప్తాను, త్వరగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. లోకంలో మనం ఎలా ఉండాలి అని యేసు ప్రభు చెప్పిన మాట అది. 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైంది. మీరు లోకమునకు ఉప్పు. మనం లోకంలో ఎలా ఉండాలి? ఉప్పు, సాల్ట్. సాల్ట్ పని ఏంటి? సారం ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ లైట్. మనం ఎవరం? ఉప్పు. మరి లైట్ అయితే ఏం చేయాలి? వెలుగివ్వాలి. 3వది 18వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 38వ 13:38. థ్యాంక్ యూ. పొలము లోకం, మంచి విత్తనములు రాజ్యం. పొలం ఏంటి? లోకం. పొలం లోకమైతే ఇందులో 2 ఉంటాయి. నువ్వు సోవర్, 2 నువ్వే సీడ్, నువ్వే విత్తేవాడివి, నువ్వే విత్తనం. 3 పోలికలు చెప్పాను, 4వది చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి 10:16. నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటే యు ఆర్ షీప్. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు
నేను మిమ్మను పంపుచున్నాను. ఇందులో మనం ఎక్కడున్నాము? తోడేళ్ల మధ్యలో ఉన్నాం. మీరు గమనించారా? సాతానుకున్న పోలికేంటి? గర్జించు సింహం, అలోన్, ఒంటరిగా వస్తాడు. కానీ తోడేళ్ళు గుంపు. ఇంగ్లీష్లో ఏమంటారు తోడేళ్ళ గుంపుని? ప్యాక్ ఆఫ్ వూల్స్. ప్యాక్ అంటే తోడేళ్ళు గుంపుగా ఉంటాయి. అందుకే మీరు చూడండి, దాడి చేసేవాళ్ళు ప్యాక్గా వస్తారు. ఎందుకు వస్తారంటే గొర్రెల దగ్గర ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమి ఉండదు, డిఫెన్సివ్ సిస్టమ్ ఏమి ఉండదు. ఈ వారంలో సూర్యాపేటలో జరిగిన సన్నివేశం వీడియో చూడండి. మీరు చూసుంటారేమో, మరొకసారి చూడండి. మీటింగ్ జరిగే స్థలంలో ఒకడు కత్తి తీసుకొని వెళ్ళి పాడే వాళ్ళని స్టేజ్ మీదకి వెళ్ళిపోయి, ఏంటంటే తోడేళ్ళు నేచర్ అది. ఈ వారంలో జరిగింది. తోడేళ్ళు స్వభావం, నేచర్ ఆఫ్ వుల్ఫ్. ఇలా ఉన్నారు మనుషులు. యేసు ప్రభు అప్పుడే చెప్పాడు, మీరు గొర్రెలు, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎక్కడికి? తోడేళ్ల మధ్యలోకి. అందుకే మాసిలమణి గారు ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇలాగన్నారు, మనం తోడేళ్ల మధ్య గొర్రెల్లాగున్నామా, గొర్రెల మధ్య తోడేళ్లలాగున్నామా? కొందరు ఇటు కూడా ఉంటారు, వీఆర్ షీప్. 4 మాటలు చెప్పాను. మనం ఎవరు? లోకం. ఎందుకు లోకంలో ఎలా ఉండాలి మనం? ఉప్పు. అంటే నా సంబంధంలోనికి, నా సహవాసంలోనికి, నా యొక్క పరిధిలోనికి వచ్చిన వాడికి నా నుండి సారం వెళ్ళాలి. అది నీ ఫ్రెండో, నీ బంధువో, నీ ప్రయాణికుడో, నీ కలీగో, నీ నుండి సారం వెళ్ళాలి. సారం వెళ్ళలేదంటే నువ్వు కరగని ఉప్పు, కలవని ఉప్పు. కలవని ఉప్పు వలన ప్రయోజనం ఏముంది? ఏం లేదు. కలవని ఉప్పు ఎవరిని కలుపుకోలేదు, ఎవరిలో కలవలేదు. అలాగ ఉండాల్సిందే. ఉప్పుకి విలువ ఎప్పుడు? జాడీలో ఉంటేనా, కూరలోకి వస్తేనా? ఉప్పుకి విలువ ఎప్పుడు? జాడీలో ఉంటేనా, లేకపోతే బిర్యానీలో పడితేనా? ఉప్పు మనకు విలువ ఎప్పుడంటే మనంతట మనం ఒంటరిగుంటే కాదు, నువ్వు మరొకరితో. అందుకే పాట, చీకటి లోకములో వెలుగై ఉన్నావా అనే పాటలో అందరితో కలవాలి అనే ఒక మాట ఉంది, చూసారా? నీవింకా అందరితో కలవాలి, నీవింకా కరగాలి. కాబట్టి నువ్వు కలవకపోతే కరగలేవు. కొంతమంది చూసారా, నన్నంటుకోవద్దు నామాల కాకి అన్నట్టుంటారు. ఎవరి జోలికి రారు, వేరే వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళ మట్టుకు వాళ్ళే, ఎవరితో కలవలేరు. సో అంటే దాని అర్థం, దేవుడు ఎందుకు లోకములో ఉంచాడో అది నెరవేరటల్లా. మరి ఎందుకు ఉంచాలి అలాంటి వాళ్ళని? ఎందుకు ఉంచాలి అలాంటి వాళ్ళని? సారం ఇవ్వని ఉప్పుని ఇంట్లో ఉంచుతామా? ఉంచంగా. అందుకే ప్రభువే చెప్పాడు, ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? బయట పారేస్తారు. మనుషులు దాన్ని తొక్కేస్తారు. సాల్ట్. రెండవది లైట్, వెలుగు. ఉప్పు నాలుకను చేరుతుంది, వెలుగు కంటిని చేరుతుంది.
అవునా? ఉప్పు దేన్ని చేరుతుంది? నాలుకని. ఉప్పేసామో లేదో అనేది కంటితో చెప్పరు ఎవరు, నాలుకతో రుచి చూసి చెప్తారు. అలాగే కంటితో చెప్పలేరు. వెలుగుందో లేదో కంటితో చెప్పచ్చు. కాబట్టి ఉప్పు నాలుకను, వెలుగు కంటిని ప్రభావితం చేసేవి. అందుకున్నాం మనం లోకంలో. తర్వాత మనం విత్తనం అయితే కింద గోధుమ గింజ అది భూమిలోకి వెళ్ళి చచ్చిపోతే అనేక గోధుమ గింజలకు అది జన్మనిస్తుంది అని ప్రభువే చెప్పాడు యోహాను సువార్తలో. అంటే మనం గింజలం, అదే సమయంలో విత్తేవాళ్ళం కూడా. లోకం ఏంటి? పొలం. కాబట్టి మనం ఒక విత్తనం లాగా ఉండాలి. సీడ్ అండ్ ఆల్సో సోవర్. తర్వాత మనం లోకంలో ఎవరు? గొర్రెలం, షీప్. అందుకే వెటకారంగా ఇప్పుడు ఈ మధ్య అందరూ ఇలే బాట వాడుతున్నారు, గొర్రెలు వీళ్ళు అని. నీరో కూడా క్రైస్తవులను హింసించేటప్పుడు వెటకారంగా బ్యా అనేవాడంట. అంటే ఆ గొర్రెల సంగతి చూడండి అని వెటకారంగా అలా మాట్లాడేవాడు. ప్రియులారా, ఇటువంటి తత్వం కలిగిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలో చెప్పాను. 5వ మాట కూడా చెప్తాను. 18వ అధ్యాయం 7వ వచనం. 18:7 మత్తయి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అంటే లోకంలో మనం ఉన్నాం, మన వలన లోకానికి శ్రమ రాకూడదు, లోకానికి అభ్యంతరంగా మనం ఉండకూడదు. మాకు కూడా నేను చెప్పదలిచింది ఏంటంటే, లోకానికి ఏం మెసేజ్ వెళ్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల? చెప్పండి, ఏ సందేశం వెళ్తుంది? ఎంత అవమానం! వాళ్ళ నాన్న ధైర్యంగా వాక్యం చెప్పగలడా? ఒకవేళ ఆ చర్చిలో ఉన్న వాళ్ళు వీడు చేసింది సరే అని అనగలరా? లోకంలో బ్రతుకుతున్నాం. యవన బిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారు. నీ ప్రవర్తన వలన సమాజానికి కానీ సంఘానికి కానీ అభ్యంతరం కలగ చేయకూడదు. ప్రభు అక్కడ ఒక మాట, భయంకరమైన మాట అన్నాడు. ఎవడైనా అభ్యంతరం కలగజేస్తే అసలు ఆడి బతకూడదు. వాడి మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో పడేయబడతాం. వాడికి బెటర్, చావటం బెటర్. విశ్వాసుల యొక్క బాధ్యత సంఘంలో, సమాజంలో ఎలా ఉండాలి తెలుసా? అభ్యంతరం కలగజేయకూడదు. నీ బ్రతుకు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా మరొకరు అభ్యంతరం పడకూడదు. 5 మాటలు చెప్పాను. లోకములో ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, విత్తనంగా ఉండాలి, విత్తేవాడిగా ఉండాలి. గొర్రెల్లాగా సాధువుగా ఉండి పని చేయాలి. కొన్ని తోడేళ్లను గొర్రెల్లాగా మార్చాలి. పౌలు రక్షణ పొందకముందు సౌలుగా ఉన్నప్పుడు తోడేలే, కానీ రక్షించబడిన తర్వాత గొర్రెలాగా మారాడు. తోడేళ్ల మీదకు ఎగదోసుకెళ్ళే తోడేళ్ళలాగా ఉండకూడదు. 5వదిగా అభ్యంతరాన్ని కలగచేయకూడదు. 3 ప్రశ్నలు చెప్పాను. 4వది, లోకంలో ఎలా బ్రతకాలి.
మొదటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం రండి. 2 కొరింథీ 1:12 చదువుతారా? ఎలాగ నడుచుకున్నారట విన్నారా? చదివారా? మళ్ళీ చదవండి. పరిశుద్ధతతోను, తర్వాత నిష్కాపట్యముతోను, ఆ తర్వాత దేవుని కృపనే అనుసరిస్తూ నడుచుకున్నారట. లోకంలో ఎలా నడుచుకోవాలి? దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత. ఎందుకు? మనం ఒరిజినల్గా పరిశుద్ధులం కాదు, దేవుడు పరిశుద్ధపరిచాడు తన రక్తంతో, తన వాక్యంతో. ఆ పరిశుద్ధతను అనుసరించి నడుచుకోవాలి. రెండవది నిష్కాపట్యం, అంటే కపటం అనేది ఒక వ్యక్తిలో కనపడకూడదు. కపటం అంటే లోపట క్రూరమైన బుద్ధి ఉంటుంది, కానీ పైకి చాలా మంచితనం కనబరచటం. ఎవరికైనా కాలు ఇరిగిందనుకో, పైకి మాట్లాడేటప్పుడు అయ్యో అక్క కాలు ఇరిగిపోయింది, అయ్యయ్యో ఎంత పని జరిగింది అక్క, ప్రభు ఎంత నమ్మదగినోడక్క అంటాడు. పక్కకు వచ్చిన తర్వాత ఒకటే ఇరిగింది, 2 ఇరగాల్సింది కానీ అని లోపల అనుకుంటారు. దాన్నే కపటం అంటారు. ఇలాంటి వాళ్ళు కాదు, ఉండటానికి కాదు, లోకంలో మనల్ని ఉంచింది. నిష్కాపట్యం. తర్వాత దేవుని కృపను, అకార్డింగ్ టు హిస్ గ్రేస్, కృపను అనుసరించి, ఫాలోయింగ్ గ్రేస్. క్రైస్తవ జీవితం అంటే కృప పొందిన జీవితం, కృపను అనుసరించే జీవితం, కృప కొరకు కనిపెట్టే జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? కృప పొందిన జీవితం, కృపను అనుసరించే జీవితం, కృప కొరకు ఎదురు చూచే జీవితం. అదే క్రైస్తవ జీవితం. అలా నడవాలి. అందుకే ప్రభు మనల్ని లోకములో ఉంచింది. రెండవది చెబుతాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును ఈ లోకములో ఎలా బతకాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. కృపా బోధన అన్నమాట ఇది, టీచింగ్ ఆఫ్ గ్రేస్. కృపను అనుసరించి నడిచేవాళ్ళు ఇలా నడుస్తారు. ఎలాగా? స్వస్థ బుద్ధితోనూ, తర్వాత నీతితోనూ భక్తితోనూ. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ. ప్రియులారా, ఇది మనం అందుకే లోకంలో ప్రభు మనల్ని ఉంచింది. లోకంలో మనం ఎలా బ్రతకాలంటే ఇలాగే బ్రతకాలి. మరి ఒక్కొక్క దాన్ని నేను వివరించి చెప్పలేను. మూడవది చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ 7:3. భర్త భార్యకును లేదు. అక్కడ ఈ లోకమును అనుభవించువారు 31, 7:31.
ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టు ఉండాలి. అంటే లోకాన్ని నువ్వు అనుభవించేటప్పుడు ఇది ఏదో లోకంలోకి నేను పడి కొట్టుకెళ్తున్నాను, నన్ను చూడండి, నా అందం చూడండి అన్నట్టు ఉండకూడదు. లోకంలోనే ఉండాలి, కానీ లోకాన్ని అనుభవించినట్టు ఉండాలి. అందుకే పురాతన కాలపు భక్తులు ఇలా చెబుతుంటారు ఈ పోలికలో. ఒక పడవ యొక్క ఉనికికి అర్థం ఏంటంటే నీళ్ళల్లో ఉన్నప్పుడే, కానీ అవే నీళ్లు ఆ పడవలోకి వస్తే అది ప్రమాదంలో ఉన్నట్టే. నీళ్లు లేకుండా పడవ లేదు, కానీ నీళ్లతో నిండిన పడవ సాగలేదు. లోకము లేకుండా విశ్వాసి బతకలేడు, కానీ లోకంతో నిండిన విశ్వాసి దేవుని సంతోషపెట్టలేడు. లోకంలో ఉన్న వాళ్ళు అనుభవించినట్టుగా బతకాలి. ఇది నాది కాదు, కొనేవారు 7వ అధ్యాయం అంతా అలాగ ఉంటుంది. కొనేవారు తమది కానట్టు, భార్యలు కలిగిన వారు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, ఇలాగా చాలా ఉంటాయి. తర్వాత మీరు వర్కౌట్ చేసుకోండి. ఇది 3వది. 4వది మనం గుర్తించాల్సిన మరొక సంగతి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11:38. 11:38. ఇంకొకళ్ళు చదువు. సంచరించిరి, గమనించండి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మనం గుర్తుంచుకోవాల్సిన మరొక సంగతి ఏంటంటే ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకములో మనం సంపూర్తి శాంతి, సంతోషం, ఆనందాన్ని కలిగి బతకలేం. ఇందులోనే ఈ చివరి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 6:2. పరిశుద్ధులు అంటే నువ్వు తీర్పు తీర్చబోతున్నావు అన్న గమనంతో బతకాలి. లోకానికి తీర్పు తీర్చబోతున్నావు. ఎప్పుడు తీర్పు తీర్చగలం? ఎప్పుడు తీర్పు తీర్చగలం? మనం దానికి వేరుగా బతికితే తీర్పు తీర్చగలం. ఇప్పుడు లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. జాగ్రత్తగా వినండి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి పడిపోయిన విశ్వాసి రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడ్డప్పుడు లోకానికి ఏంటి చీరట్టు కట్టావు, ఏంటి అలాంటి రంగు వేసుకున్నావు, ఇలాంటి వేసుకున్నావు అని రేపు లోకానికి తీర్పు తీర్చగలడా? ఎందుకు? ఆయన చేసిన పనులు ఆయనకి ఎదురు కొడుతూ ఉంటాయి అక్కడ. కాబట్టి నువ్వు తీర్పు తీర్చగలిగేలాగా బతకాలి. అదంటే అదేంటి సార్ నన్ను ఆ మాట అంటున్నారు, మీరు కూడా నన్ను అనుసరించారుగా, నన్ను ఫాలో అయ్యారుగా, ట్రెండ్కి మీరు కూడా బెండ్ అయ్యారుగా అని అంటే వాడికి ఆన్సర్ ఏముంటుంది? ఈ మధ్య ఒక జడ్జి గారు ఒక కేసులో ముద్దాయిలకి బెయిల్ మంజూరు చేశారు రాత్రి 9:15కి. ఆవిడ మరొక కోర్టుకి వెళ్ళి అందులో డిస్మిస్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అందులో ఆవిడ ముద్దాయి. ఈ మధ్య జరిగింది, ఒక నెల కూడా అవట్ల. తీర్పు తీర్చిన పావు గంటకి డిస్మిస్ అయిపోయింది. ఎందుకంటే ఒక అవినీతి కేసులో దొరికింది ఆవిడ. ఎంత అవమానంగా ఉంటుంది! తీర్పు తీర్చాల్సిన ఆవిడ దేనికి గురైంది?
తీర్పుకు గురైతే ఎంత అవమానం. అదే అంటున్నాడు, మీరు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చేలా బతుకుతున్నారా? లోకములో ఉన్నదంతా ఆబగా లాక్కునేవాళ్ళు, నేత్రాశకు శరీరాశకు జీవబడంబానికి పడిపోయేవాళ్ళు లోకానికి తీర్పు తీర్చగలరా? చెప్పండి, తీర్పు తీర్చగలరా? తీరుస్తూ ఉంటే లోకం ఏమంటుంది? రేపు పొద్దున ఎవరికో చాలు కానీ పెద్ద చెప్పొచ్చావు, నీ బతుకు నాకు తెలీదా అని అంటుంది. అందుకే లోకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా బతకాలి లోకంలో. 4 చెప్పాను, 5వది చెప్తాను. లోకం పట్ల విశ్వాసుల వైఖరి. మొట్టమొదటిగా, ఇవి మనం ఎరిగిన మాటలే కాబట్టి వేగంగా చెప్తున్నాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. రోమా 12:1 ప్రకారం లోక మర్యాదను అనుసరించొద్దు. రెండవదిగా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు. మూడవదిగా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం లోకంతో స్నేహం చేయొద్దు. నాలుగవదిగా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం లోకాన్ని ప్రేమించొద్దు. 5వదిగా, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం లోకానికి నీవు లోకానికి సిలువ వేయబడాలి. క్రూసిఫిక్షన్, సిలువ వేయబడాలి. 5 మాటలు గుర్తున్నాయా? మొదటి మాట ఏంటి? లోక మర్యాద అనుసరించొద్దు. లోక మర్యాదను అనుసరిస్తే దేవుని చిత్తాన్ని చేయలేవు. లోక మర్యాద, లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. లోక మర్యాద ఏంటో తెలుసా? చెప్పనా? నువ్వు అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి. ఎక్కడ మర్యాద ఇది? దేవుని మర్యాద ఏంటి? పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అబద్ధాలు ఆడకూడదు. పరలోకంలో ఉండేది ఎవరు? 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసేవాళ్ళ? పెళ్లి కాకపోయినా నిజం కొరకు నిలిచేవాళ్ళ? మామూలిచ్చి ఉద్యోగం తెచ్చుకునేవాళ్ళ? ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, రాజీ పడను అనేవాళ్ళ? ఇది మర్యాద లోకంలో. ఏముందండి, అందరూ చేస్తున్నారు, నువ్వు కూడా చేయండి. లోక మర్యాదను అనుసరించొద్దు. రెండవది, లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు. లోకంలో మలినం ఉంది, అంటుతుంది. అది మనకు తెలియకుండానే అంటుతుంది. అర్థమయ్యేలాగా చెప్పనా? నిన్న చేసిన స్నానం ఈ రోజుకు సరిపోద్దా? నిన్న చేసిన బ్రషింగ్ ఈ రోజుకు సరిపోద్దా? అబ్బే, నేను వారం క్రితం చేశానండి బ్రషింగు, అంత రోజు చేసే అంత టైం లేదు, ఓపిక లేదు అని అంటే, అసలు రోజు బ్రష్ చేసేవాళ్ళనే కొందరిని తట్టుకోలేం. గమనించారా మీరు? రోజు బ్రష్ చేస్తుంటారు, కానీ వాళ్ళు పక్కన కూర్చుంటే మాస్క్ పెట్టుకోవాలన్నంత ఫీలింగ్ కలుగుద్ది రోజు చేస్తేనే. అలాంటిది వారం రోజులు బ్రషింగ్ ఎలా సరిపోద్ది అసలు? అట్లాగే లోకంలో తెలియకుండానే మలినం అంటేస్తుంటుంది. ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, వాష్ చేసుకుంటూ ఉండాలి ప్రభు బల్ల. అందుకే లోక మాలిన్యం అంటించుకోవద్దు. మూడవదిగా, లోకంతో స్నేహం చేయొద్దు. స్నేహం చేయడం అంటే ఏంటి? లోకంలో ఉండే ట్రెండ్స్ ఫాలో అవ్వడం. ఇది వరకు ఎంత కప్పుకుంటే అంత పద్ధతి, ఇప్పుడు ఎంత విప్పుకుంటే అంత పద్ధతి.
ఇదివరకు కప్పుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఇప్పుడు విప్పుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. ఇదివరకు నిండా బట్టలు వేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఇప్పుడు దానికి ఎన్ని రంధ్రాలు ఉంటే అంత గొప్ప వేసుకున్నాటికి. ఇలాగైపోయింది లోకం. ఈ మామూలుగా ఫుల్గా బట్టలు వేసుకునేవాళ్ళు వెనకబడిన వాళ్ళు అనుకోని. దేవుడు ఏమనుకుంటాడు అది ముఖ్యం, కానీ మనుషులు ఏమనుకుంటే ఏమి. ఇది స్నేహం చేయొద్దు. చేస్తున్నారా స్నేహం లోకంతో? ఆ ట్రెండ్స్ అవి ఫాలో అవుతున్నారా? అయితే ప్రమాదం. ఎందుకో తెలుసా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి ఏమవుతాడు? యు విల్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునికి శత్రువు అయిపోతారు. దేవునికి శత్రువు అయినోడు దేవుని సంతోషపడలేడు. అర్థమవుతుందా? తర్వాత లోకాన్ని ప్రేమించొద్దు. లవ్ నాట్ ద వరల్డ్, ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకాన్ని ప్రేమించొద్దు. ఐదవదిగా లోకానికి సిలువ వేయబడినట్టుగా బతకాలి. అంటే దాని అర్థం, సిలువ మీద ఉన్నవాడు ఎలాగ స్వేచ్ఛగా ఉండలేడో అలాగే నువ్వు లోకము విషయములో స్వేచ్ఛ లేనట్టుండాలి. క్లాసికల్ వైలన్ నేర్చుకునేటప్పుడు నేను మిగతా వాళ్ళకంటే చాలా వేగంగా నేర్చుకునేవాడిని, దేవుడిచ్చిన టాలెంట్ని బట్టి. ఒక కుర్రాడు ప్లే చేస్తున్న దాన్ని చూసి, సార్ ఏంటి మీరు ఇదివరకు ఎక్కడ నేర్చుకున్నారా అన్నాడు. లేదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఇదే ఫస్ట్. ఈ కథ కీబోర్డు వాయించేవాడిని అని చెప్పాను. సార్ మీరు చాలా బాగా ప్లే చేస్తున్నారు, సినిమాలు చూస్తారా అన్నారు. లేదు, సినిమాలు చూడను అన్నారు. మరి ఇంత బాగా ఎలా ప్లే చేస్తున్నారంటే, ప్లే చేయడానికి సినిమాలు చూడటానికి ఏముంది తేడా అని అంటే, అస్సలు చూడరా అన్నాడు. అస్సలు చూడను అన్నా. నాకు గుర్తున్నంత వరకు 3 సార్లు థియేటర్కి వెళ్ళాను. 2వ తరగతిలో ఒకసారి, 4వ తరగతిలో ఒకసారి, 6వ తరగతిలో ఒకసారి అని చెప్పాను. అంటే ఏంటి సార్ ఆ సినిమాలు అన్నాడు. చెప్పిన సినిమాలని, ఓ ఇలాంటి అడవి మనుషులు ఇంకా బతుకున్నారా అంటున్నాడు. అంటే సినిమా చూడనందుకు నేను ఎవరిన దృష్టిలో అడవి మనిషిని. చూడాలని ఉంటుంది, ఆకర్షణ లాగుతుంది, కానీ విశ్వాసం ఏమనుకోవాలి? ఐ యామ్ ఆన్ ద క్రాస్. నేను సిలువ మీద ఉన్నాను. సిలువ మీద ఉన్న వాడికి సినిమా ఆనందంగా ఉంటుందా? ఇక్కడ ఎవడన్నా సినిమా చూస్తున్నాడంటే అర్థం ఏంటి? సిలువ మీద లేడని అర్థం. ఎవరిదన్నా జబర్దస్త్ చూస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు సిలువ మీద లేరని అర్థం. సిలువ మీద ఉన్నవాడు లోకంలో ఆనందించలేడు. అదే పౌలు అంటాడు, లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడి ఉన్నాము. Both of us are crucified. I to the world and the world to me. కొన్నిసార్లు లోకాన్ని సిలువ మీద పెడుతున్నాను నన్ను శోధించకుండా. కొన్నిసార్లు నేనే సిలువెక్కుతున్నాను లోకం విషయంలో నేను శోధనకు గురి కాకుండా. అది విశ్వాసి యొక్క వైఖరి. లోకం పట్ల మనం ఇలా బతకాలి. ఈ 5 విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. 6వది, లోకం పట్ల దేవుని వైఖరి ఎలా ఉంది అంటే, లోకం పట్ల దేవుని వైఖరి ఎలా ఉంది? నంబర్ 1, లోకాన్ని దేవుడు సృజించాడు. గాడ్ క్రియేటెడ్. ఇది ప్రపంచం మొత్తాన్ని. 2వది, లోకాన్ని దేవుడు ప్రేమించాడు. గాడ్ లవ్డ్. 3వది, ఎవరైతే ఆయన వాక్యానికి లోబడ్డారో, విధేయత చూపారో, ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిని లోకములో నుంచి ఎన్నుకున్నాడు. గాడ్ ఎలక్టెడ్. ఇందాక ఆరాధనలో మనం విన్నాం కదా, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనం ఇంకను పాపులమై ఉండగా దేవుడు మన ఎడల తన ప్రేమను
వెల్లడిపరిచాడు. భక్తిహీనులమై ఉండగా వెల్లడిపరిచాడు, లోకములో నుంచి వేరు చేసుకున్నాడు. ఈ మాటనే పౌలు కొరింథీయులకు రాస్తూ 1వ అధ్యాయంలో ఉన్నాడు. ఆ వచనం చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, వచనం చెప్పండి. 1 కొరింథీ 1:26 అంట, చదవండి. సహోదరులారా, చూడుడి, లోకరీతిని జ్ఞానులైనను గనులైనను పిలువబడలేదు కానీ లోకములో నుండి వెర్రి వారిని దేవుడు, అది భలే నాకు విచిత్రం ఉంటుందండి ఆ మాట చదివినప్పుడు, రోమాలు నిక్కబడుచుకుంటాయి. మనుషుల ఎంపికకు దేవుని ఎంపికకు తేడా తెలుసా? మనుషులు దే సీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. గాడ్ సీ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ది వర్స్ట్. మనుషులు ఉత్తమమైన దాంట్లో ఉత్తమమైనవి వెతుక్కుంటారు. దేవుడు చెడ్డవాటిలో ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటాడు. దేవుని సెలక్షన్కి మనిషి సెలక్షన్కి తేడా అది. లోకరీతిని మిమ్మల్ని వెర్రివారిని ఎంచుకున్నాడు అంటే, ప్రపంచంలో ఉండే 1000 మంది తెలివిగల వాళ్ళని గనక లెక్క పెడితే వాళ్ళల్లో మీరుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఉండను గ్యారంటీగా. ప్రపంచంలో ఉండే బలవంతులని, స్ట్రాంగ్ పీపుల్ని 1,00,000 మందిని ఎంచుకుంటే మీరుంటారో లేదో తెలియదు, కానీ నేనైతే ఉండను. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళని 1,00,000 మందిని ఎంచుకుంటే నేను అందులో ఉండను, కానీ దేవుడు ఎంచుకున్నాడు నన్ను. అందుకే రాశారు పాట, నన్ను ఎందుకో ఎన్నుకొనెన్ తన పని వానిగా నన్ను చేసేను, నేననుకొనలేదు. నేను అనుకోలే, ఆయన ఎంచుకున్నాడు నన్ను. నేను అనుకోలేదు. వెరివాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి ఎంచుకున్నాడు. మీరు కూడా అంతే. గాడ్ చోజ్ అస్. ఆయన మనల్ని ఎంచుకున్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ వీ హ్యావ్. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడండి. ఎంచుకున్నాడు. లోకం పట్ల ఆయన వైఖరి. మళ్ళీ చెప్పండి ఒకసారి. కంటికి కనబడే లోకాన్నేమో సృష్టించాడు, మనుషుల లోకాన్ని ప్రేమించాడు, ప్రేమించి వారిలో నుండి ఏర్పరచుకున్నాడు. దానికే సంఘం అని పేరు పెట్టాడు. సంఘం అనే పదం, చర్చ్ అనే ఇంగ్లీష్ పదం, దానికి మూల పదం ఎక్లీషియా. ఎక్లీషియా అన్న పదానికి అర్థం కాల్డ్ అవుట్ అసెంబ్లీ, పిలువబడిన సమాజం. పిలువబడిన సమాజం అని అర్థం. గాడ్ చోజ్. మనం ఎవరం? ఎన్నుకొనబడిన వారం, ఏర్పరచుకొనబడిన వారం. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి కాదు దేవుడు ఏర్పరచుకుంది. మళ్ళీ ఎక్కడి నుంచి? లోకరీతిని. మీరు జ్ఞానులు కాదు, కానీ ఎంచుకున్నాడు దేవుడు. తగ్గుండాలి. సో దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఎంచుకున్న వారు కాక ఈ లోకములో మిగిలిన వారిపైన, ఏర్పరచబడని వారిపైన, ఆయన పిలుపుకు లోబడని వారిపైన, తర్వాత ఎవరైతే ఆ లోకమే సర్వస్వం అని బ్రతుకుతున్న వారిపైన ఆయన శత్రుత్వం కలిగి ఉన్నాడు. ఇది 4వది. గాడ్ హ్యాస్ ఎనిమిటీ ఆన్ దెమ్. దేవునికి ఏముంది? శత్రుత్వం, కోపం, పగ. పాము మన మధ్యకు వచ్చింది అనుకోండి,
అనుకోండి, ఊరికే రాలేదులే, ఒకవేళ వచ్చింది అనుకోండి, అది మనల్ని కాటేస్తే చంపుతామా, ఈగిపోయినా చంపుతామా? ఎందుకు? ఎందుకు భయం? మనకి దానికి శత్రుత్వం ఉందంతే. అది మనకి కీడు చేసిందా చేయలేదా అన్నది క్వశ్చన్ కాదు, చూడగానే చంపేస్తాం దాన్ని. లోకం పట్ల దేవుని వైఖరి అలాగే ఉంది. అందుకే ఎవడు లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగను. దే విల్ బికమ్ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్. దేవునికి శత్రువు అవుతాడు. నువ్వు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావు, జ్ఞాపకం పెట్టుకో, చావగొడతాడు దేవుడు నిన్ను. చావగొట్టి చెవులు మోస్తాడంటారు, విన్నారు కదా? అలాగా చావగొట్టేసే దినం రాబోతుంది. దేవుని నమ్మని వాడు ఎవరైనా కూడా చావగొట్టేస్తాడు. అలాగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ శత్రువులను కూడా ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వు ఏర్పరచబడిన వారిలోకి రావాలి. అందుకే ఈ సందేశం. అంతేకాదు, 5వ మాట, లోకానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు జడ్జ్ ద వరల్డ్. అపోస్తల కార్యములు 17:31, యాక్ట్స్ 17:31. ఎందుకనగా భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించాడు. ఏం చేస్తున్నాడు ఆయన? నిర్ణయించాడు. ఇదేంటిది? తీర్పు. ప్రియులరా, దేవుడు ఎంత ప్రేమ కలిగినోడో చూడండి. శత్రువుల్ని తీర్పు తీర్చాక సావగొడతామా? మనం మామూలుగా అయితే ముందే సావగొట్టేస్తారా? ముందే సావగొట్టేస్తారు మనుషులు. కానీ దేవుడు చూడండి, అవకాశాలు ఇచ్చి 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 అప్పుడు తీర్పు తీర్చి అప్పుడు నాశనానికి అప్పగిస్తాడు. యేసుప్రభుని నమ్మని యవన బిడ్డలారా, నమ్మని వారులారా, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంకా బతికున్నావు నువ్వు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ప్రాణం, నీకు ఇచ్చిన అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావు అనుకో, నీ చావు గోతికి నిన్ను నువ్వే నెట్టుకుంటున్నావు. అప్పుడు ఆయన జడ్జి చేస్తాడు. చేసి లోకానికందరినీ నీ నేరం రుజువు చేసి అప్పుడు నరకానికి పంపిస్తాడు. ఆయనకు తెలుసు తీర్పు ఎందుకు తీరుస్తున్నాడు, అందరికీ తెలియాలి కాబట్టి. దేవునికి మనిషి గురించి పూర్తిగా తెలుసా తెలియదా? తెలుసా? మరి తీర్పు ఎందుకు తీర్చాలి? అందరికీ తెలియటానికి తీర్చాలి. నువ్వేమేమైతే సీక్రెట్గా చేసావో, తెలియకుండా చేసావో, బయటపడకుండా చేసావో అవన్నీ పబ్లిక్గా చూపించి, సినిమా చూపించి అప్పుడు శిక్ష విధిస్తాడు. లోకానికి ఆయన ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. లోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును ఆయన నియమించి ఉన్నాడు. హీ హ్యాస్ అపాయింటెడ్ ఏ డే టు జడ్జ్ ద వరల్డ్. లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. నువ్వు లోకములో నుండి వేరై ఆయన పాదాల దగ్గరికి వచ్చావా? ఆయన సంఘములో ఉన్నావా? ఫైన్, ప్రైజ్ ద లార్డ్. రాలేదా? కాసుకో. దేవుని కోపం ఎలా ఉంటుందో, దేవుని లెక్కలు ఎలా ఉంటాయో ఆ రోజు కనపడుతుంది. నమ్మని వాళ్ళు ఎవరైనా సరే. అందుకనే తీర్పు గురించి చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పాడు, కొద్దివారేమి గొప్పవారేమి. కొద్దోళ్ళని వదిలిపెట్టడు, గొప్పోళ్ళని వదిలిపెట్టడు. మెలకోగుండమ్మ. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ప్రియులారా, ఆ దినం రాబోతుంది. గాడ్ హ్యాస్ ఎనిమిటీ ఆన్ దిస్ వరల్డ్. దానికి ముందు ప్రకటిస్తున్నాడు, ఇంకా మారండిరా, ఇంకా మారండిరా, మారతారని ఎదురు చూస్తున్నాడు. యెషయా గ్రంథంలో చెప్పినట్టు, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాస్తున్నాను.
నా చేతులు చాస్తున్నాను. చాలామందికి యేసు ప్రభు ప్రేమ అంటే లోకువైపోయింది, చెలగాటం అయిపోయింది. యేసు ప్రభువుని గురించిన మాటలు అంటే అలవాటైపోయాయి. కానీ ఒకరోజు రాబోతుంది, దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అనుకో. ఆ రోజు రాబోతుంది. గాడ్ హ్యాజ్ ఎనిమిటీ ఆన్ దిస్ వరల్డ్. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు లోకానికి. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. నెయిదర్ ప్రైమ్ మినిస్టర్ నార్ స్కావెంజర్. ప్రధానమంత్రి అయినా, పాకీ పని చేసేవాడినైనా ఎవరిని విడిచిపెట్టాడు. గొప్పవారేమి, కొద్దివారేమి. నో బడీ కెన్ ఎస్కేప్. ఎవ్వరు తప్పించుకోలేరు. గాడ్ హ్యాస్ ఎనిమిటీ. మీకు ఒక గేమ్ ఉంటుంది తెలుసా? బాంబ్ పడుతుంటుంది, 4 భాగాలకు విభజిస్తారే. అందులో ఏమి గేమ్ అంటారు దాన్ని? బాంబ్ ఇన్ ద సిటీ అంటారు కదా. అదే సిటీ మీద బాంబ్ పడినప్పుడు అందులో ఆ చీటీ తీస్తారు. చీటీ తీయగానే అందులో ఉన్న వాళ్ళు మొత్తం అవుట్. గాడ్ నాట్ ఓన్లీ ఇన్ ద సిటీ బట్ ఆన్ ద హోల్ వరల్డ్. ప్రపంచం మీద వేయిపోతున్నాడు బాంబ్. నువ్వు అందులో నుండి వేరై సంఘములోకి రాకపోతే లోకంతో పాటు నాశనం అవుతావు. బాంబ్ ఆన్ ద వరల్డ్. కాబట్టి సహోదరులారా, దేవుని వైఖరి అలా ఉంది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, నరావతారిగా వచ్చింది. అందుకే ప్రియులారా, ఇప్పుడైనా ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? ఈ జీవితమే శాశ్వతం అని అనుకుంటే ఎంత అమాయకమో, ఎంత పిచ్చివాడువో, పిచ్చిదానవో ఒక్క లాస్ట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక సెలబ్రిటీ ఈవిడ. Before dying at the age of 40 from stomach cancer, the world-renowned designer and author wrote, "I had the world's most expensive garage, but now I have to use a wheelchair. My house is filled with..." Before dying at the age of 40 from stomach cancer, the world-renowned designer and author wrote, "I had the world's most expensive car in my garage, but now I have to use a wheelchair. My house is filled with branded clothes, shoes, and price tags, but now my body is wrapped in a small cloth provided by the hospital. I had a lot of money in the bank, but now I no longer benefit from it. My house used to feel like a castle, but now I sleep in one hospital." అతి ఖరీదైన కారు ఉంది, కానీ చక్రాల కుర్చీకి పరిమితమయ్యాను. బట్టలు ఖరీదైన ఉన్నాయి, కానీ కేవలం హాస్పిటల్లో కప్పే గౌను మాత్రమే పరిమితమయ్యాను. బ్యాంకు నిండా డబ్బులు ఉన్నాయి, కానీ నేను బిల్లుల మీద సంతకం పెడతాను. ఒకప్పుడు నా కోసం ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవాళ్ళు, కానీ ఇప్పుడు బిల్లుల సంతకాలు పెడుతున్నాను. అది ఆవిడ చెప్తుంది. I'm in hospitals, moving from one clinic to another. I once signed autographs for hundreds of people, but now my medical records bear my signature. I used to visit 7 hair salons to get my hair done, but now I don't have a single hair on my head. I could fly anywhere in a private jet, but now I need 2 assistants just to walk to the hospital gate. Even though I once had access to all kinds of food, now my diet consists of 2 tablets a day and a few drops of saline in the evening. This house, this car, this plane, this furniture, this bank account, the fame and glory, none of it matters anymore. None of it brings me peace. There is nothing real except death. At the end of the day, the most important thing is health. Be content with however much or little you have. If you are healthy, have food on your plate, and a place to sleep, you are not lacking anything. But godliness with contentment is great gain. For we brought nothing into this world, and it is certain we can carry nothing out. And having food and raiment, let us be content. The most important thing in this life is the salvation of your soul. Trust in the finished work of Jesus Christ for our salvation. In him you will find eternal life. You will be truly satisfied, because only Jesus can give us lasting peace and satisfaction. వాక్యం అర్థమై ఉంటుంది.
ఆలోచించండి. రక్షణ లేని వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఆలోచించేసి ప్రభు బిడ్డలుగా మారాలని మనవి చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. లోకమే సర్వస్వం, లోకమే సమస్తం అని అనుకొని బ్రతికిన ఒక ఆవిడ జీవిత చరమాంకంలో వేటికి పరిమితమైందో చూశారు. అంతే మానవ జీవితం. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు ఉన్న విలువ ఈ మూడు పోయాక దొరకదు. పట్టించుకునే వాళ్ళు ఉండరు. అయినా కూడా ప్రేమ కలిగిన ప్రభువు పిలుస్తున్నాడు. ఇంకా ఈ కూడికలో మార్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభువులో విశ్వాసం ఉంచండి. ప్రభు పిల్లలుగా తీర్చబడండి. మనందరి పక్షంగా శామ్ ప్రార్థన చేస్తాడు. తర్వాత మనం ముగించుకుంటాం. ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన తండ్రి, నీ కృపకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకంలో మీరు మమ్మలను ఎంత ప్రేమించారో ఈ మట్టి లోకానికి మహిమా లోకంలో నుంచి దిగి వచ్చావు ప్రభువా. విడిచిపెట్టకూడని భాగ్యం అని నువ్వు ఎంచుకోలేదు ప్రభువా. మేమందరం నీతో ఉండటం ప్రభువా మీరు ఆలోచించారు. అది మాకు భాగ్యంగా ఇచ్చారు. నీకు స్తోత్రాలు తండ్రి. దాసుడుగా, దరిద్రుడుగా నువ్వు మారిపోయి మాకు విలువనిచ్చావు ప్రభువా. ఇంతటి విలువను అర్థం చేసుకొని మేము ఇంకా లోకాన్నే అంటిపెట్టుకొని లోకం వైపే మా కనులు చూసి ప్రభువా మేము ఇలా ఉంటూ ఉండగా మీరు మమ్మల్ని ప్రేమించి లోకంలో ఉన్న అపాయాలను, ప్రేమలను కళ్ళారా కట్టినట్లు మాకు చూపించినందుకు వందనాలు. లోక ఐశ్వర్యం శాశ్వతం కాదని, లోక ప్రేమలు శాశ్వతం కాదని, మీరే శాశ్వతమని మీరు ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసి మరలా మీ దగ్గరకు సమీపస్తులుగా ఉండటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇందాక మేము రబ్బర్ బ్యాండ్లో చూసినట్లు మావన్నీ భూలోకానికే కట్టబడి ఉన్నాయి ప్రభువా. ప్రతిదీ మేము కింద వైపుకే వెళుతూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించి ఈ మధ్యాహ్నకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కాళ్ళు భూలోకం ఉన్నప్పటికీ మా కన్నులు పరలోకం వైపు ఎత్తటానికి మీరు మరలా ఆకర్షించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకాన్ని ప్రేమించి లోకం కొరకు మరణించి లోకంలో ఉన్న వారిని ఏర్పాటు చేసుకొని ఆ ఎన్నికలో మేముండటం మాకెంతో ధన్యములం ప్రభువా. ఉప్పుగాను వెలుగుగాను చేసిన విధానాన్ని బట్టి వందనాలు. లోకాన్ని వాడుకుంటూ లోకస్తులుగా బ్రతకకుండా, లోకంలో ఉన్నది ఏది దీనిని మేము అమితంగా ఆశించకుండా నీ వైపే ఆశలు పెట్టుకొని నిరీక్షణతో ఎదురు చూస్తూ మా విడుదల జరిగే సమయాన్ని కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మేము ఈ దేహాలను విడిచి నిన్ను కలుసుకొని యుగాలు నీతో ఉండటానికి మాకు ఇచ్చిన ఏర్పాటును బట్టి స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. విశ్వాసులమైనప్పటికీ, ఆరాధన చేసేవారమైనప్పటికీ మాలో లోక ఛాయలు అక్కడక్కడ కనబడుతూ ఉండగా మమ్మలను వాటి నుంచి తప్పించడానికై నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. తీర్మానం తీసుకుంటున్నాం. ఈ లోకాన్ని మేము జయించినట్లు, మీ సహాయం చేత జయించినట్లు కృప చూపిస్తున్నందుకు వందనాలు. లోకంలో ఉన్న మేము పరిశుద్ధులమై, నిష్కల్మషులమై, దోషులం కాకుండా నిర్దోషులుగా జీవించడానికి కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య సహవాసాన్ని బట్టి, పరిశుద్ధుల సహవాసాన్ని బట్టి, ఆరాధన సహవాసాన్ని బట్టి మేము బలం పొందుతూ లోకంలోనికి వెళుతూ ఉన్నాం. లోక మాలిన్యం మమ్మల్ని అంటకుండా, లోకంతో స్నేహం చేయకుండా, లోకానికి ప్రభావితం చూపే ఉప్పు వలె వెలుగు వలె మా అందరినీ సిద్ధపరచుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా రక్షింపబడని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కఠిన హృదయాలను మెత్తన చేయమని వారి పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం.
వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో నా ప్రభా తెలుసుకోగలిగినట్లు ఆత్మీయ కన్నులను వెలిగించి పంపండి అని వారి విషయమై ప్రార్థన చేస్తూ, అలాగే మా కుటుంబాల్లో ఇంకా రక్షింపబడని వారిని కూడా మీకు అప్పగించుకుంటూ, నిదాసుని ప్రయాణాన్ని బిడ్డలు తిరిగి వెళుతూ ఉన్నారు, దయతో కృప చూపించి మరలా సంఘంగా కలుసుకుని పర్యంతము ఈ వారంలో పరిచర్యలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మేము కూడా మీ పరిచయకు అప్పగించుకుంటూ, మా ప్రియుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం పరలోక సంబంధులుగా భూలోకంలో బ్రతకటానికి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.